మాత్రం నాది, చాలా జాగ్రత్తగా తోమాలి. ఈ నగలకి బయట మెరుగు పెట్టించాలంటే వందలకు వందలు తీసుకుంటారు. మేము స్వచ్ఛ భారత్ టీం కాబట్టి ఫ్రీగా చేస్తున్నాం. పనిలో పని మధుమతి నగలు కూడా క్లీన్ చేయిస్తే మెరుగు పెట్టించే డబ్బులు మిగులుతాయి కదా. ఏందాంటీ, నువ్వు కూడా మెరుగు పెట్టించుకుంటావా? నాకేం అక్కర్లేదు, నేనెళ్ళి నగలు తీసుకొస్తాను, దానికి పెట్టు చాలు. ముసల్ది బుట్టలో పడింది. ఇదే టైం, నగలు కొట్టేయొచ్చు. అరే తమ్మి, అక్క తీగ ముక్కలు ఇనుప ముక్కలు రెడీ చేసినావురా? రెడీ చేసిన కాయగో సంచిలో ఉన్నాయి. నువ్వు సూపర్ రా తమ్మి. ఇగోండి మీ నగలు తీసుకోండి. ఇటు ఇటు. అమ్మ గీత, నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా. పండు నువ్వు కూడా వెళ్ళమ్మా. వెళ్ళు. ఎదిగా త్వరగా మెరుగు పెట్టండి. అత్తయ్య గారు, అయిపోతుంది. ఇదిగోండి ఆంటీ మీ నగలు. థ్యాంక్స్ రా. ఆంటీ, చిన్న పందెం పెట్టుకుందామా? పందెమా? ఏంటది? ఈ కవరు నేను మీకు ఇసురుతాను, నువ్వు మా ఇద్దరికి క్యాచ్ ఇసురుతావు. మేము క్యాచ్ పట్టలేదనుకో మేము ఓడిపోయినట్టు, నువ్వు క్యాచ్ పట్టలేదనుకో నువ్వు ఓడిపోయినట్టు. మేము ఓడిపోతే 1000 రూపాయలు ఇస్తావు, నువ్వు ఓడిపోతే ఒక చిన్న చాక్లెట్ ఇవ్వు చాలు. ఇదేదా బాగుంది. నేను రెడీ. మేము రెడీ. ఓకే రెడీయా? ఓకేనా? రెడీ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.